ఎంత ఎంత ఎన్ని గంటలు పని చేయాలి, రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి, ఎందుకు చేయాలి? 24 గంటలు శ్రమ చేయించుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. వాటి నుంచి ప్రజలను విముక్తి చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, ఇది గ్రహించుకోండి. వాటి నుంచి విముక్తి పొందడానికి వీరోచితమైనటువంటి పోరాటం నడిపింది కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు గ్రామాలలో తమ తాపేదారులను పెట్టుకున్నారు. వాళ్ళెవరు? పోలీస్ పటేలు, మాలీ పటేలు, ఇంకా ఈ యంత్రాంగాన్ని పెట్టుకొని పోలీస్ పటేల్ వ్యవస్థ ద్వారా, మాలీ పటేల్ వ్యవస్థ ద్వారా ఈ ప్రజలను ఎట్లా పీడించాలి? ఎవరన్నా పేదోడు కోడిని పెంచుకుంటే ఈ కోడి ఎవరిదైనా కానీ వాడు ఎంత కష్టపడి పెంచుకున్నా సరే, అది ఆ కోడిని కొట్టుకరారా అంటే వాడో సెక్షన్తో ఎవడో పోయి కొట్టుకొచ్చి అక్కడ పడేయాలి. లేదా బానిస బతుకులు బతకాలి. బానిస బతుకులు బతికి బాంచందరాన్ని కాల్మొక్త అనేటటువంటి పద్ధతులు అనుసరించినటువంటి జీతాలు తూమెడు, 3 గుండలు, 4 గుండలు, 5 గుండలు. ఇప్పుడు ఆ రోజులు లేవు. అయితే వీటన్నిటి నుంచి విముక్తి చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. వాటిని కూలీలు పెంచడానికి, జీతాలు పెంచడానికి, శ్రమ దోపిడీని అరికట్టడానికి, ఈ భూమి పంపకం జరగాలి, దున్నేవానికే భూమి కావాలనేటువంటి పోరాటం చేసినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ మన రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచినటువంటి చరిత్ర మన ముందు కల్లారా ఉన్నది. ఇవాళ మీరు అనుభవిస్తున్న భూములు మీవి కావు. గతంలో ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంగానే మనకు లభ్యమయ్యాయి. అందుకని ఏంటంటే దీనికి వెనుక ఉన్నటువంటి కథ, ఈ కథలో మీరు అర్థం చేసుకోండి, దీనిలో ఉండేటటువంటి మహత్యాన్ని అర్థం చేసుకోండి. ఈ భూస్వామ్య, పెత్తందారి, జాగీర్దారి వ్యవస్థకు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది. ఆ తర్వాత అంతకుముందు ఈ దేశాన్ని బ్రిటిష్ పాలకులు పాలించారు. ఈ దేశంలో 500 మంది సంస్థానాధీశులు ఉండే. ఇంతకుముందు మన దామోదర్ రెడ్డి గారు చెప్పారు. అందులో ఒక జమీందారి ఆ వ్యవస్థలో భాగంగానే హైదరాబాద్ సంస్థానం ఒకటి. అయితే హైదరాబాద్ సంస్థానానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశంలో ఉండే సంస్థల అన్నింటికంటే ధనికమైనటువంటి రాజు నిజాం ప్రభుత్వం. నిజాం కంటే ముందు 7 రాజులు హైదరాబాద్ సంస్థానాన్ని 400 సంవత్సరాలు పాలించారు. అయితే మనం స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నాం. మన దగ్గర ఉండేటటువంటి పెద్దలు కూడా పాల్గొన్నారు. ఇక్కడి నుంచి కూడా కాడిగల సాయిలు, కేసిరెడ్డి అనంతరెడ్డి, పులిపల్పుల రామలక్ష్మయ్య, ఇంకా కొంతమంది, ఆ తర్వాత వచ్చిన తరంలో ఇంకా కొందరు జైలుకు పోయిన కానీ వాళ్ళు కనుమరుగారు. కాస కానీ ఇంకా అని ఆయన ఉండే. ఇక్కడ మన వెంకటాపురం నుంచి కాడిగల్ల నరసింహ అని ఉండే ఆయన. అట్లనే ఇప్పుడు మన పక్క గ్రామాలలో కూడా ఈ కరపత్రంలో చెప్పినట్టు ఇంతకుముందు మన నాయకులు చెప్పినటువంటి పేర్లు, వాళ్ళంతా ఈ ఉద్యమంలో పాల్గొని పేదల పక్షాన నిలబడి పోరాటాలు చేశారు. ఈ గ్రామం నుంచి ముఖ్యంగా ఆ రోజు ఈ ప్రజల మీద ఇక్కడ నిజాం ప్రభుత్వం దమనకాండ ప్రదర్శిస్తుంటే దాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ పట్వారీ పటేలు వ్యవస్థలో ఉండే భూస్వాములు కానీ, జాగీర్దారులు కానీ అనుసరిస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా
ఇక్కడ ఒక గ్రామ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ గ్రామ కమిటీలో